రాబోయే 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా చాలా చాలా కీలకం. సో ఆ సోషల్ మీడియా ప్రస్తుతం సజ్జల భార్గవ్ చూస్తూ ఉన్నారు. అండ్ అదే సమయంలోనే మరో కొత్త సారథి వస్తారు అని, లేదు సజ్జల భార్గవ్ని రీప్లేస్ చేసుకుంటూ మరోరు వస్తారని, లేదు ఇద్దరిని నియమిస్తారు, ఒకరు భార్గవ్ కంటిన్యూ అవుతారు, మరో వ్యక్తి వస్తారని రకరకాలుగా చర్చలు జరుగుతూ ఉండారు. బట్ పొద్దున్నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మరో కొత్త సారథి వచ్చారు అని, తన పేరు యశ్వంత్ రెడ్డి అని, వైఎస్ విజయమ్మ గారికి స్వయాన సోదరుడికి అల్లుడి అమ్మ అని చెప్పి ఇలా వార్తలు వస్తూ ఉన్నాయి. బట్ కొన్ని ప్రముఖ వెబ్సైట్ల దగ్గర నుంచి, ఛానల్స్ దగ్గర నుంచి కూడా అండ్ వైసీపీకి సంబంధించిన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా మరో సారథిగా యశ్వంత్ రెడ్డి నియామకం జరిగింది. సజ్జల భార్గవ్ గారి పర్యవేక్షణలు తనతో కలిసి యశ్వంత్ రెడ్డి కూడా సోషల్ మీడియా బాధ్యతలు చూసుకుంటారు అని చెప్పి వైసీపీ అఫీషియల్ అనుబంధ ట్విట్టర్ హ్యాండిల్స్లో కూడా ఈ పేరు, ఈ న్యూస్ కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా చూసాము ఎక్కడైనా కనుక, అంటే తన అంటే ఏంటో సార్ చూద్దాం ఎవరో అని సోషల్ మీడియాలో మరి హ్యాండిల్స్ కనిపించలేదు. నేనేమైనా రాంగ్ సర్చ్ చేశానేమో. మరి ఏమైనా కనుక సోషల్ మీడియాలో ఇప్పటివరకు యాక్టివ్గా ఉన్న వ్యక్తేనా లేకపోతే ఫ్రెష్ వ్యక్తి ఏమో తెలియదు. అంటే కొత్తగా వస్తున్నారా లేకపోతే ఇప్పటివరకు యాక్టివ్గా ఉన్నారా అన్న విషయం అయితే తెలియదు. బట్ ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాకు మరో కొత్త సారథి వచ్చారని చెప్పి అఫీషియల్గా ఏమీ ప్రకటించరు. ఇప్పుడు దాదాపు దాని అనుబంధ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ కూడా యశ్వంత్ రెడ్డి నియామకం జరిగింది అని చెప్పి రాత్రి నుంచి పొద్దు నుంచి ప్రచారం జరుగుతూ ఉన్నప్పుడు అదే కన్ఫామ్ అని చెప్పి ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్కడైనా ఎవరైనా ఖండించే కథ పక్కన పెట్టండి, అఫీషియల్ సోషల్ మీడియా అనుబంధ విభాగాల్లో అకౌంట్లలో కూడా ఇదే వార్తే సర్క్యులేట్ అవుతూ ఉంది. సో ఇది ఫైనల్ అని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. మరి ఏ విధంగా సోషల్ మీడియాను రాబోయే రోజుల్లో ముందుకు నడిపించగలుగుతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఇవన్నీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి అఫీషియల్గా రిక్రూట్మెంట్ చేసుకున్న సోషల్ మీడియా ఎంతవరకు పనిచేస్తుంది ఏంటి అన్న దాని జోలికి ప్రస్తుతానికి వెళ్ళకపోయినా జగన్ గారిని అభిమానించే వాళ్ళు బయట నుంచే చాలామంది చాలా యాక్టివ్గా ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఉన్నారు. ఒక విధంగా ఆయనకు అదే బలం కూడా.